గతంలో సీఎం రాకముందు దేవుళ్ళపై సినిమాలు అంత మంచిగా తీసేవాళ్ళు కాదు. హ్మ్. ఏ రోజైతే ఎప్పుడైతే సీఎం పదవిలోకి వచ్చినాక విజయ్, హ్మ్. ఆ తర్వాత నుంచి సినిమాల మీద దేవుళ్ళ సినిమాల మీద కొంచెం భక్తితో హ్మ్. అంటే కొంచెం కేర్‌గా తీసుకొని హ్మ్. మంచిగా చక్కగా చేస్తున్నారు. ఇప్పుడు అవ్ ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. 'ధనుష్' వచ్చే సినిమా కూడా చాలా అవునండి. కేర్‌ఫుల్‌గా చేస్తున్నారు. అవునండి. దీనిపై మీరేమంటారు? అది తీయటం అలా మంచిదండి. ఎందుకంటే మన ఉనికిని కాపాడుకోవటానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నప్పుడు, మనం గూడా ప్రయత్నం చేయటంలో తప్పులేదు. గతంలో ఉన్న ప్రభుత్వం సరిగా అంటే భక్తి సినిమాల మీద సరిగా ఇది అవునండి. కేర్ తీసుకోలేదు. కేర్ తీసుకోలేదు. ఇప్పుడున్నప్పుడు విజయ్ వచ్చినప్పుడు మాత్రం కేర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా చూడండి ఒకసారి తెలంగాణ నేపథ్యంలో ఉండి, తెలంగాణ మీద తీస్తే గనక మనకి ఇక్కడ కూడా రాయితీలిస్తున్నారు ప్రభుత్వం. ఎందుకిస్తుంది? తెలంగాణ భాషని, యాసని పెంపొందించాలని. అంటే అభివృద్ధి పరచాలని. అదే విధంగా ఏంటంటే ఒక దేవుళ్ళ మీద లేదా కొన్ని ప్రయోగాత్మకంగా తీసే సినిమాల మీద ఏంటంటే ప్రభుత్వం రాయితీ ఇస్తది. దాన్ని ఎందుకంటే దాన్ని ప్రజలు ఆదరిస్తే కనుక నలుగురిలోకి వెళ్తది. కొన్ని వందల మందికి ఆ విషయం చేరతదన్న ఉద్దేశంతో. అదే విధంగా ఇక్కడ కొంచెం రాయితీలు ఇస్తారన్న ఉద్దేశం కొంత, లేదా మంచి సినిమాలు తీస్తే ప్రజలు కూడా ఆదరిస్తారు. దానివల్ల నిర్మాతలు బాగుపడతారు. ప్రభుత్వం నుంచి కూడా ఇదొస్తుంది. లేదా మంచి అవార్డులు ఏమన్నా రావచ్చేమో. అటువంటి సినిమాలు అప్పుడప్పుడైనా రావాలి కదా అన్న ఉద్దేశంతో కొంతమంది నిర్మాతలు ఆ ప్లాన్ చేస్తూ ఉంటారండి. మొత్తం అన్ని కమర్షియల్ సినిమాలు అన్ని కత్తులతో పొడిచేసుకోవటం, కొట్టేసుకోవటం అయితే కుటుంబ కథా సినిమాలు రావు, ఇలా భక్తి కథా సినిమాలు రావు, లేకపోతే ఏది రావు. అందువల్ల ఏంటంటే అప్పుడప్పుడు నిర్మాతల టేస్ట్ ప్రకారం మారుతూ ఉండాలి. ఆ మార్పు ప్రకారమే కొన్ని సినిమాలు అలా వస్తూ ఉండాలి. తమిళ్ సినిమా గురించి మీరేమనుకుంటారు? అంటే వాళ్ళు గతంలో హ్మ్. పాత ప్రభుత్వం ఉన్నప్పుడు హ్మ్. అలా తీసేవాళ్ళు కాదు. అవునండి. విజయ్ ప్రభుత్వం వచ్చినాకనే కొంచెం జాగ్రత్తగా తీస్తున్నారు. అంటే హ్మ్. ఆహ్, ఆ! సినిమాల మీద ఎక్కువ తీసుకున్నారు. అలాగేం ఫోకస్. కాదండి. డివోషన్ మీద దృష్టి పెట్టడం మంచిదే. నేను కాదంటలేదు. అయితే ఏంటంటే అలాగా అంతకుముందు లేదంటే అలాగనుకుంటే 'మెర్సల్' అలాగే వచ్చింది. లేపోతే 'విజిల్' అలాగే వచ్చింది. ఇది విజయ్ గారు తీసిన సినిమా 'అదిరింది' లేపోతే 'విజిల్' అటువంటి సినిమాలు గొప్ప సందేశం ఉన్న సినిమాలు. మనం అందరూ చూడాలి గాని. అటువంటి అప్పుడేం విజయ్ ముఖ్యమంత్రి ఏం కాదు. కానీ ఏంటంటే మంచి సినిమాలే కదా! ఆ మంచి సినిమాలు ఏ విధంగా వస్తాయంటే మంచి డైరెక్టర్‌ని బట్టి వస్తాయి. మంచి హీరో దానికి తోడైతే వస్తాయి. అంతే తప్ప ఎవరో ఏదో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు 'రాఘవేంద్రరావు' గారు ఆ సినిమాలేం తీయలేడు. కానీ 'అట్లీ' తీశాడు. 'అట్లీ' తీశాడు గొప్ప సినిమా చేశాడు. ఇప్పుడు మళ్ళీ అదే 'అట్లీ' మన 'అల్లు అర్జున్' గారితో తీస్తున్నాడు 'రాక' అని. ఆ సినిమా ఏ విధంగా సందేశాత్మకంగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పను. ఒకవేళ వస్తే గొప్ప సందేశం అయితే గనక వాళ్ళు ఇంకొకటండి తమిళ సినిమా గురించి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలంటే వాళ్ళకి ఇప్పుడు మణిరత్నం గారు ఇప్పుడు సపోజ్ మన సౌత్ ఇండియాలోనే కొంతమందిని అడిగితే నీకు నచ్చిన డైరెక్టర్ ఎవరంటే మణిరత్నం అని చెప్తారు ఇప్పటికీ కూడా. మణిరత్నం మనోడు కాదు. మరి మనోడు రాఘవేంద్రరావు మంచోడు కదా, దాసరి నారాయణరావు మంచోడు కదా, ఎస్వి కృష్ణారెడ్డి మంచోడు కదా, కృష్ణవంశీ మంచోడు కదా అంటే చెప్పలేం మనం. మణిరత్నం లేకపోతే భారతీరాజా, బాలచందర్, భాగ్యరాజ, శంకర్ ఇలా గొప్ప గొప్ప దర్శకులందరూ ఎక్కువగా అక్కడ ఉన్నారు. ఫస్ట్ పాన్ ఇండియన్ రుచి చూపించినోడే శంకర్ సినిమా. అటువంటి కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసిన మగాడు గొప్పోడు భారతదేశంలో ఎవడూ లేడు. ఆ తర్వాత కృష్ణవంశీ కొంచెం సందేశాత్మకంగా కొన్ని సినిమాలు తీసిన కొంతమంది తీసినా కానీ శంకర్ అంత గొప్ప కాదు, అట్లీ అంత గొప్ప కాదు. ఏదేమైనా సరే ఇంకొకళ్ళు పొగడటం ఏంట్రా మనవాళ్ళు పట్టుకున్నాను కాదు. గొప్ప ఉంటేనండి అది ఎక్కడైనా పొగడాలి. వాళ్ళు మనోళ్ళే. ఇప్పుడు అలాగ మనమే గొప్పవాళ్ళం అనుకుంటే కనుక ప్రభాస్ని ఇంకో భాషోడు ఎవడో చూడడం అంతే కదా. మన ప్రభాస్ మన తెలుగువాడు ఏంటి తెలుగులోనే ఎందుకు ఆడకుండా హిందీలోను లేకపోతే తమిళంలోను కన్నడలోను ఎందుకు ఆడుతుందంటే భాష ఏదైనా ఒకటేరా మనకు మంచి సినిమా అయితే చాలు అని కోరుకుంటున్నారు కాబట్టి ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా సినిమాలు వస్తున్నాయి. ఆ విధంగా ఎక్కడ ఉన్నవాడిని అయినా సరే ఆదరిస్తున్నారు. రాఖీ మనోడేం కాదు, రాఖీ బాయ్ ఎక్కడ కర్ణాటక అండి. అతను మనం ఎరగదీసి ఆడించేసాం కేజీఎఫ్ 2 కేజీఎఫ్ కానీ. ఏదేమైనా సరే మంచి సినిమా అయితే కనుక ఇప్పుడు అది ఇండియన్ సినిమా. తెలుగు సినిమానా, తమిళ సినిమానా, మలయాళ సినిమా, కన్నడ సినిమా అని కాదు. అది ఇండియన్ సినిమా. ఆ విధంగా ఇండియాలో వచ్చి ఏ మంచి సినిమా అవుద్దో అది ఇండియా అంతా తిరుగుతుంది. అన్ని భాషల్లోనూ ఆడుతుంది.